హాయ్ గ్యాస్, ఈరోజు అయితే నేను వంట అయితే చేయబోతున్నాను అనమాట. మా అక్కవే నేను వేరు సపరేట్గా అనమాట. ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారు? చికెన్ ఫ్రై చేయబోతున్నాను అనమాట. మా అక్క కంటే నేను బాగా చేయాలి కాబట్టి చికెన్ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే చికెన్ షాప్కి వెళ్దాం రండి చికెన్ కొనడానికి. ఓకే, ఇక అయితే బుట్ట తీసుకున్నాం, ఇంకా నా మనీ పౌచ్ అనమాట. ఇప్పుడైతే షాప్కి వెళ్ళిపోతున్నాం. బాయ్. షాప్కి వెళ్దాం రండి. అంటే కేజీ చికెన్ ఇవ్వరా? ఓకే మేడం. చికెన్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో పోయాను. ఓకే, ఏం చేస్తాం మేడం? మనీ తీసుకోవాలి. మనీ ఎంత అయిందండి? 150 మేడం. బట్టి చూపిస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. అన్ని క్లోజ్ చేసి చూపి ఇంటికి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు వీటిని అయితే వాష్ చేసేసుకుందాం గాయస్. రండి, కొన్ని వాటర్ పోసుకుందాం. ఓకే, కడిగేద్దాం. ఓకే, వీటిని అయితే వేరే సపరేట్ బౌల్లో వేసేసుకుందాం. ఓకే. హాయ్ గైస్, సో మేమిద్దరం అయితే గురుగులాట ఆడుకుంటామని చెప్పింది ఇందాకే. సో మా చెల్లి వేరే చేస్తుంది, నేను అయితే వేరే చేస్తున్నా. ఫస్ట్ తనేం చేస్తున్నా కూడా నాకు తెలీదు. నేనైతే ఇప్పుడు నేను చేయబోతున్నా చపాతీ విత్ ఆలు కుర్మా కర్రీ అయితే చేయబోతున్నా. సో ఫస్ట్ చూసేయండి, ఓకేనా? నేను దానికంటే చాలా బాగా చేస్తాను. ప్లస్ మా మమ్మీ నన్ను మెచ్చుకునేలాగా రుచిగా చేస్తాను. ఓకేనా? జస్ట్ మేక్ ఇట్ లైక్. ఫస్ట్ పిండి మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చపాతీ పిండి అని చెప్పి ఇదైతే చపాతీ పిండి. కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, సాల్ట్ వేసాం కదా, వాటర్ కొంచెం పోసుకొని మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకొని బాగా మిక్స్. ఇప్పుడే చపాతీ పిండి కలిపి నానబెట్టాను అనమాట. కొద్దిసేపు వీటిని పక్కన పెట్టి ఉంచుదాం. ఇప్పుడైతే మనం చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసేస్తున్నాం. రండి, ఉప్పు కారం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసేసుకుందాం అన్నమాట. రండి గైస్, స్పూన్ తీసుకోవాలి. పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్. ఓకే, 2 డ్రాప్స్ ఆయిల్ పోసేసుకుందాము. మిక్స్ చేద్దాం. వీటిని కొంచెం మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం. ఇప్పుడైతే మనం గరం మసాలా మిక్సీ అయితే పడదాం గైస్. ఫస్ట్ మనము లవంగాలు, దాల్చిన చెక్కలు అన్నీ వేసేసుకుందాం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఓకే ఓకే. సో గైస్, ఇప్పుడైతే మనం గరం మసాలా మిక్సీ అయితే పడాం. దీంట్లోకి లవంగాలు, దాల్చిన చెక్కలు అన్నీ వేసేసుకుందాం. ఓకే, మూత పెట్టేద్దాం. ఆన్ చేద్దాం. ఇప్పుడైతే మనం కళాయి అయితే పెట్టేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసిన ముక్కల్ని వేసుకుందాం. ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రైని అయితే వేసేసుకుందాం. ఓకే, మిక్స్ చేద్దాం. ఇప్పుడు
కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే గరం మసాలా మనం యాడ్ చేసుకుందాం. ఇందాక మిక్సీలో తిప్పాం కదా. ఓకే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మొత్తం ఒక ప్లేట్లోకి ఎత్తుకుందాం. నా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా. ఇప్పుడు మా అక్కది ఏం చేస్తుందో చూద్దాం పదండి. స్టార్ట్. సో ఇప్పుడైతే మనం ఉండల్ని రెడీ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు రౌండ్గా చపాతీ లాగా అయితే చేసుకుందాం. సో చపాతీ అయితే వేగుతుందన్నమాట. ఇటు ఎట్లా అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వన్ అయితే చేద్దాం. సో ఇది కూడా వేయించుకుందాం. తిరుగుదాం. రెండో చపాతీ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడోది కూడా వేసేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఆలు కుర్మా అని చెప్పా కదా. ఫస్ట్ మనం పెనం మీద గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ అయితే ఆయిల్ పోసేసుకున్నాం కదా. సో ఇందులో ఆలివ్స్ అయితే వేసేసుకున్నాం అనమాట. వేసేసుకొని మిక్స్ చేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. మిక్స్ చేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడు కర్రీ బాగా బాగుంటుంది. కొద్దిగా వేగినాక కారం అయితే వేసేసుకుందాం. ఓకే కారం కూడా వేసేసుకున్నాం. సో బాగా మిక్స్ అయితే చేద్దాం బాగా. ఫైనల్ గరం మసాలా అయితే వేసేసుకొని కర్రీ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుందాం బాగా. వేరే బౌల్కి అనమాట ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మన ఆలు కర్రీ. మమ్మీ నా రెసిపీ వచ్చేసి ఆలు విత్ చపాతీ కుర్మా అనమాట. నాదైతే చికెన్ ఫ్రై. మమ్మీ ఎవరిది బాగుంది చెప్పు మా ఇద్దరిలో. ఓ ఇద్దరి బాగున్నాయా? ఓకే ఒకసారి టేస్ట్ కూడా చేయి మమ్మీ ఇద్దరిది. ఇగో మమ్మీ చపాతీ తీసుకొని ఒట్టు